హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ సార్. వెల్కమ్ టు అచీవర్స్ న్యూ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు మనకి పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే మనకి ఇచ్చారు. ఇది కాంట్రాక్ట్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది కొనసాగుతుందండి. ఇది మనకి హైదరాబాద్లో ఉంది. ఒక్కసారి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. మనకి కేంద్రీయ విద్యాలయం సిఆర్పిఎఫ్ హైదరాబాద్ స్కూల్ వాళ్ళు మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది 2025-26కి సంబంధించినటువంటి 2025-26కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టుల కోసం వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ఇందులో ఉన్నటువంటి టీచింగ్ పోస్టులు అసలు మనకి ఏమేమి ఉన్నాయనేది ఒకసారి ఉద్యోగాల ఖాళీలు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ప్రైమరీ టీచర్స్ అండ్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కోచ్ అండ్ మ్యూజిక్ టీచర్, స్పోర్ట్స్ కోచ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ కౌన్సిలర్. నెక్స్ట్ వచ్చేసి మనకి పీజీటీ విభాగంలో చూసినట్టయితే మనకి పీజీటీ మ్యాథ్స్, పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిందీ, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ ఫిజిక్స్ అండ్ పీజీటీ బయాలజీ ఉందండి. తర్వాత మనకి టీజీటీస్లో వచ్చేసరికి టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ, టీజీటీ సంస్క్రిట్ అండ్ సోషల్ అండ్ టీజీటీ సైన్స్ అండ్ మ్యాథ్స్. ఇక్కడ ఈ పోస్టులు ఉన్నాయి. మనకి పీజీటీస్ అయితే మనకి 10th వరకు చెప్పాల్సి ఉంటుంది. టీజీటీస్ అయితే 8th క్లాస్ వరకు మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏమంటున్నారు అని అంటే అప్లికేషన్స్ వచ్చేసి మనకి స్టార్ట్ అయినాయి. మనము అక్కడ కేంద్రీయ విద్యాలయంలో మనము 10 o'clock నుంచి 4 o'clock వరకు మనం ఇక్కడ విద్యాలయం లోపల మనము ఈ అప్లికేషన్స్ అనేవి ఇవ్వచ్చు. రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇక్కడ 9 AM వరకు 9 AM నుంచి మనము అక్కడ అప్లికేషన్స్ అనేవి ఇవ్వచ్చు. అండ్ అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. దాంతోపాటుగా ఒక ఎక్స్రాక్స్ కాపీని కూడా, అంటే ఒక జిరాక్స్ కాపీని కూడా మనము తీసుకెళ్లాల్సి ఉంటుంది రెజ్యూమ్తో పాటుగా. మనకి ఒకసారి ఇంకా పూర్తి డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది కాంట్రాక్ట్ బేసిక్స్లో మాత్రమే మనకి ఈ ఉద్యోగాల భర్తీ అనేది కొనసాగుతుంది. మనకి ఇంటర్వ్యూలు వచ్చేసి 16th వెనస్డే అండ్ 17th థర్స్డే రోజు ఈ యొక్క ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూలు వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ఇంటర్వ్యూలు కొనసాగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇంటర్వ్యూలు వచ్చేసి మనకి 17th and 16th అయితే మనకి ఈ అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2025 నుంచి 26 వరకు మాత్రమే వీళ్ళని కాంట్రాక్ట్లో తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత 2026లో వీళ్ళని టర్మినేట్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. కాబట్టి కేవలం ఇది ఒక 1 year మాత్రమే అపాయింట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది ఒకసారి చూడాలి. తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం సిఆర్పిఎఫ్ బార్కాస్ హైదరాబాద్ అని మనకు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు మెయిన్ నోటిఫికేషన్లో మనకి మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి వాళ్ళకు కాంటాక్ట్ కూడా కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇక్కడ మనకి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో మనము ఉదయం 9 గంటలకి మనం రిపోర్ట్ చేయాలి. 16th రోజున ఉండేటువంటి ఇంటర్వ్యూలు మనకి ఏవేవి అవుతున్నాయో ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి 16th రోజున మనకి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కోచ్ అండ్ మ్యూజిక్ టీచర్, స్పోర్ట్స్ కోచ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ కౌన్సిలర్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం 16 రోజు అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. 17 రోజు వచ్చేసి పీజీటీలు మరియు టీజీటీలు వీళ్ళు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి ఖచ్చితంగా ఒక ఒరిజినల్ కాపీని అండ్ ఒక జిరాక్స్ కాపీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. 17 రోజు పీజీటీ టీజీటీలో అయితే 16 రోజు మాత్రం పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్స్ అండ్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కోచ్ కావచ్చు, మ్యూజిక్ టీచర్స్ కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి మనం ఇచ్చేటువంటి ఫామ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనము ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకుంటామో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయొచ్చు. మరి మీ పేరు వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాయండి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్ ఆఫ్ బర్త్,
మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నామో ఆ యొక్క సర్టిఫికేట్ కూడా దీంతో పాటుగా ఉండే విధంగా ఒకసారి చూసుకోండి. తర్వాత మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో ఇందులో సీటెట్ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సీటెట్ అండ్ స్టేట్ టెట్. మనకి ఇక్కడ రెండు కూడా ఇవ్వడం జరిగింది. సీటెట్ అండ్ స్టేట్ టెట్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమైనా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మనకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. పాన్ కార్డ్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, మీ మెయిల్ ఐడి కానీ, ఇవన్నీ ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ మీ సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఇవన్నీ రాసిన తర్వాత మీరు అక్కడ ఈ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనకి 16th అండ్ 17th రోజు ఇంటర్వ్యూలు ఉంటాయి. అక్కడ మనకి ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం సిఆర్పిఈ బార్కాస్ అనే ప్లేస్లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనకి ఒకసారి ఈ నోటిఫికేషన్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ పూర్తి నోటిఫికేషన్ అనేది మన అచీవర్స్ న్యూ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో నేను అప్డేట్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.